పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ మంచి పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారి కుటుంబం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైంది. ఇవాళ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒకరు నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ కు మంచి పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ, సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది, ఏంటి వివరాలు? పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తా ఉంది. రంగారెడ్డి జిల్లాపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ, సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేరికలకు సంబంధించి ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏటి వివరాలు? బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు ఎవరెవరు కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశం ఉంది? ఈ రోజు పలు పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో ఇన్ఛార్జ్ మున్షి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, దాంతోపాటు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోతు శ్రీలత, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక దాంతోపాటు వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానుంది. చెవెళ్ల ఎంపీ టికెట్ వాళ్ళు ఆశిస్తున్నారు. దాంతో పాటు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మొన్నటికే బాబా పశువైద్యను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కీలక నాయకులు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. వీళ్ళందరూ అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, దాంతో పాటు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది పార్టీలోకి వస్తే అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే పార్లమెంటు ఎన్నికలలోపు ఈ చేరికలు రెగ్యులర్ గా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా చర్చలు జరుపుతున్నాము. త్వరలోనే ఈ చర్చలు కొలిసి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వేరే పార్టీలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కానీ గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేయకూడదని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే చేరికలకు సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. కాకపోతే 26 మంది అంటే ఎల్పీ విలీనం అయ్యే విధంగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మొత్తానికైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కీలక నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులు వాళ్ళతోనే రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి సంబంధించి జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. దాంతో పాటుగా ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లిపోయినటువంటి నాయకులతో కూడా గర్భాపసి కార్యక్రమాన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వాళ్ళతోని
సంప్రదిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈ చేరికల ప్రాసెస్ రెగ్యులర్ గా కొనసాగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయి. కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించడానికి కూడా ఈ చేరికలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.